సూర్యాపేట జిల్లా కోదాడలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్ ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 6 నిందితులను కోదాడ పోలీసులు, సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా సీఎంఆర్ఎఫ్ నుండి వచ్చిన 44 చెక్కులలో 38 చెక్కులను ఇప్పటికే విత్డ్రా చేసింది. మిగిలిన 6 చెక్కులను విత్డ్రా చేసేందుకు ప్లాన్ చేస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 9,30,000 నగదు, 6 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ స్కామ్ కు సంబంధించిన పూర్తి వివరాలు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. ఈ కుంభకోణం ఇంకా ఎంతమందికి విస్తరించిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం ఫండ్ కు సంబంధించి చెక్కులను దుర్వినియోగం చేస్తూ అసలైన లబ్ధిదారులకు వాళ్లకు లబ్ధి చేకూరకుండా ఫోర్జుడ్ చేసి చెక్కులని వ్యాలిడేషన్ చేయించి అక్రమ పద్ధతిలో లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో మోసం చేసినటువంటి ముఠాని కోదాడ టౌన్ పోలీసులు ఛేదించడం జరిగింది. దాదాపు 36 మందిని అసలైన లబ్ధిదారులను వీళ్ళు మోసం చేయడం జరిగింది. మొత్తం వీళ్ళు 44 చెక్కులని అక్రమ పద్ధతిలో వీళ్ళు ఫోర్జుడ్ చేసి ఆ చెక్కులను ఫోర్జుడ్ సిగ్నేచర్స్ తోటి ఫోర్జుడ్ డేట్ల తోటి వీటిని లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసినారు. ఈ 44 చెక్కులకు సంబంధించిన దాంట్లో 2 చెక్కులు టెక్నికల్ ఇష్యూస్ తోటి పాస్ కాకపోగా 6 చెక్కులని ఇంకా లబ్ధిదారులు ఫేక్ లబ్ధిదారులు దొరకకపోవడం వల్ల ఆగిపోవడం తోటి మనం రికవరీ చేయడం జరిగింది. 44 చెక్కుల సంబంధించి 15,83,500 రూపాయల అమౌంట్ ను చీట్ చేయాలనే ప్రయత్నం చేసినారు. అందులో 13,63,000 అంటే ఒక 36 చెక్కుల్లో వీళ్ళు సక్సెస్